చాలామంది యవనస్తులు కూడా ఈ రోజుల్లో బ్రదర్ నాకు చెడ్డ థాట్స్ వస్తున్నాయి బ్రదర్, నాకు చెడ్డ థాట్స్ వస్తున్నాయి, బ్రెయిన్లో చెడ్డవి కనిపిస్తున్నాయి, ఏవేవో కనిపిస్తున్నాయి, నాకు ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి ఆ చెడ్డ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతా ఉన్నాను. లేదా ఇంకా చాలామంది డెత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను దేనికి పనికిరాను, నేను జీవించడం వేస్ట్ అని. ఇది కూడా, ఈ స్వరం కూడా ఇవ్వద్దంటే సాతాను స్వరం. నువ్వు దేవుని స్వరం వినకుండా సాతాను స్వరం వింటున్నావు కాబట్టి నీకు ఆ ఆలోచనలు. నువ్వు దేవుని స్వరం వినటం మొదలుపెట్టు, నువ్వు సమాధానం, దేవుని స్వరంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, భద్రత ఉంటుంది. నువ్వు దేవుని స్వరం వినటం మొదలుపెట్టు, నువ్వు సాతాను స్వరం వినటం మాని నువ్వు పాపాన్ని జయిస్తావు. ఈరోజు నేను జయించలేకపోతున్నాను బ్రదర్, నా థాట్స్ నేను జయించలేకపోతా ఉన్నాను, చెడ్డ తలంపులు వస్తున్నాయి అంటే ఎందుకంటే నువ్వు అవే చూస్తున్నావు. నువ్వు పద్దాకలు రీల్స్ స్క్రోల్ చేస్తే నీకే థాట్స్ వస్తాయి, నువ్వేం చూస్తావో అవే థాట్స్ వస్తాయి. నువ్వు సాతాను స్వరానికి తావిస్తున్నావు కాబట్టి నీ థాట్స్ అలా ఉంటున్నాయి. కానీ నువ్వు ఎక్కువ భాషల్లో మాట్లాడుతూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, భాషల్లో మాట్లాడుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని స్వరం వినడం నువ్వు నేర్చుకో, నువ్వు ఆలోచన నుంచి బయటకు వస్తావు.